నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. రైతు కళ్ళల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వ్యాఖ్య. అసైన్ భూములలోని పెద్దల ఇండ్లు మంత్రి అల్లోలకు కనిపించడం లేదా? ఏఐసిసి ప్రచార కమిటీ అధ్యక్షుడు ఏలేటి మహేష్ రెడ్డి సూటి ప్రశ్న. ₹1 చీటీల సొమ్ముతో వ్యక్తి ఫరార్. కుప్పంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. ఇక డీటెయిల్స్ చూస్తే, బాపట్ల జిల్లాలో నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బాపట్ల మండలం వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర జిల్లా సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేరాల నియంత్రణకు ఒక ప్రత్యేక విభాగం ఉండాలనే ఉద్దేశంతో నేర ఛేదనలో నైపుణ్యత గల పోలీస్ అధికారులు సిబ్బందితో జిల్లా సిసిఎస్ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి మహేష్, బాపట్ల, చీరాల, రేపల్లె డిఎస్పీలు ఏ శ్రీనివాసరావు, పి శ్రీకాంత్, టి మురళీకృష్ణ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం మురళీకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. अहोरात्रे पारिष्वे मानुषेभ्यः भूर्भञ्जिगातवेशयो शन्वतो कानो भुनक्तो ॐ हिरण्यवर्णां पुरुषानहम् अश्वभूमित्रान्ते तृप्तान् तर्पयन्ते यथात्वारुणे आदित्यसमान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिञ्च अयं मुहूर्तः सुमुहूर्तः सुमुहूर्तकाले स्वरूपे महालक्ष्मी देवताभ्यो नमः। ओं द्रवन्ते राजामरणो द्रवन्ते वन्देम। अयं मुहूर्तः सुमुहूर्तः अस्तु सुमुहूर्तकाले ఇది విండోస్ స్టేషన్ లాగా వచ్చింది. లోపల బాత్రూమ్ బాగుంది, లోపల పోలీస్ స్టేషన్ లాగానే వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైతు కళ్ళల్లో ఆనందం చూడడమే టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వర్ధన్నపేట డిసిసిబి కార్యాలయాన్ని వరంగల్ ఎంపీ పస్నూరి దయాకర్, డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు అందుబాటులో అన్ని వసతులతో కూడిన బ్యాంక్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బ్యాంక్ అధికారులు, పిఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంజయ్ రెడ్డి గారు, జిఎండిసిబి గారు,
గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రారంభకులు పర్సనల్ దయాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. కావచ్చు పెట్టుబడి సమయంలో మా రైతన్న మరి ఇబ్బంది పడకూడదని ఎకరాకు 10,000 ఇచ్చే కార్యక్రమం కావచ్చు. గతంలో మా రైతుకి ఏమన్నా జరిగితే ఆ రైతు కుటుంబం రోడ్డున పడకుండా దినం వెళ్ళక ముందుకు 5 లక్షలు ఇంటికి పంపించే కార్యక్రమం కావచ్చు. ఈ రోజు మా రైతన్నలు ఇవన్నీ కూడా నెమరు వేసుకోవాలి. ఈ ప్రభుత్వం కొట్లాడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు రాజ్యంగా ఈ దేశానికే ఆదర్శంగా ఈ రాష్ట్ర రైతాంగం ఏ విధంగా ముందుకు పోతున్నారో దయచేసి మీరు గమనించాలి, ఆలోచన చెయ్యాలి. మరి గతంలో బోర్ల మీద బోర్లేసి గ్రౌండ్ వాటర్ లేక బోర్ల పడ్డ అప్పుల పాలైన మా రైతన్న గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు స్టార్టర్లు కాలిపోయి జేబులు లూటైన మా రైతన్న మరి ఈ రోజు ఏ విధంగా ఉన్నాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. దానికి నిదర్శనం ఇందాక రవీంద్రరావు గారు చెప్పారు. గతంలో డిసిసిబి బ్యాంకు నుండి ఎవరైనా వస్తే తాళాలు వేసుకుని ఇళ్ళ నుండి వెళ్ళిపోయి ఈ రోజు ధైర్యంగా ఎదురుకొచ్చి బిడ్డ ఇంత ఇస్తున్నాం తర్వాత కొంత కడుతున్నాం. దేనికి కారణం మోటార్లు వేసి అప్పుల పాలే బాధ లేదు, కరెంటు మోటార్లు కాలిపోయి అల్లిచ్చే బాధ లేదు, పండిన పంట బ్రహ్మాండంగా చేతికొచ్చి పైసలు 10 రోజుల్లో వచ్చే కార్యక్రమం బాగుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు రైతు భరోసాగా ధైర్యంగా మరి సొసైటీ బ్యాంకులో 100 కోట్ల టర్నోవర్ జరుగుతుందంటే ఒక్క మేనేజర్ 2 మేనేజర్లు మండలి వైసీపీ స్టాఫ్ తొందరగా ముక్కలు ఇస్తారా? ఆ కాగితం తీయండి, ఓకే తొందరగా ఇవ్వాల్సింది. మున్సిపల్ కమిషనర్ రవీందర్ గారు వేదికకి రావాలి. గ్రౌండ్ ఫ్లోర్ బ్యాంకు బ్రాంచ్ లో ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన గౌరవానికి అందరి తరఫున స్వాగతం సుస్వాగతం. ఈ ప్రారంభకులు పర్సనల్ దయాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. రెడ్డి గారు జెడ్పీటీసీ. అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 27 బ్రాంచుల్లో మరి ఎక్కువ టర్నోవర్ తోటి ఎక్కువ రుణాలు ఇచ్చినటువంటి ఏకైక బ్యాంకు వర్ధన్నపేట బ్యాంకు నెంబర్ 1లో ఉంది. అంటే రుణాల సంఖ్య ఎక్కువ వేయగలిగింది. రికవర్లో కూడా టాప్లో లాస్ట్ ఇయర్ మార్చికి బిలో 2% ఎన్పిఏగా రికవర్లో కూడా టాప్గా ఉన్నటువంటి బ్రాంచ్గా వచ్చింది. మరి రైతులకు అన్ని రకాల రుణాలు అందిస్తూ మరి రైతు కుటుంబాల్లోని పిల్లలు విదేశీ విద్యను అభ్యసించడానికి కూడా విదేశీ రుణాలు పోవడానికి మరి వారికి విద్యా రుణాలను కూడా 30 లక్షల వరకు మ్యాక్సిమం ఇస్తూ మరి వ్యవసాయదారులకు సంబంధించినటువంటి అనేక మరి కర్షక మిత్ర కానీ మార్టిగేజ్ లోన్స్ కానీ ఎల్టీ లోన్స్ కానీ ట్రాక్టర్స్ కానీ హార్వెస్టర్స్ కానీ మరి వ్యాపారస్తులకు పెట్టుబడి రుణాలు కానీ. నిర్మల్లోని పలు ప్రాంతాల్లో అసైన్ భూములలో పేదల ఇండ్లను కూల్చిన మంత్రికి అదే అసైన్ భూముల్లోని పెద్దల ఇండ్లు కనిపించడం లేదా అని ఏఐసిసి ప్రచార కమిటీ అధ్యక్షుడు ఏలేటి మహేష్ రెడ్డి ప్రశ్నించారు. సోఫీనగర్ రోడ్డుకు ఇరువైపులా ఇండస్ట్రియల్ ఏరియాను అక్రమంగా కన్వర్షన్ చేసి చెరువు కుంటను మట్టితో నింపేసి వెంచర్స్ వేసి మంత్రి కుటుంబ సభ్యులు బంధువులు అనుచరులు అమాయక జనానికి కట్టబెడుతున్నారని ఆరోపించారు.
మరోవైపు కోట్లాది రూపాయలకు ప్రైవేటు సంస్థలకు భూములు అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్న మంత్రి పైన చెప్పిన భూముల విషయంలో వాస్తవాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలియజేస్తా ఉన్నాను. 100 కోట్ల రూపాయలు అవినీతి చేసి ఏమి జరగనట్టు అమాయకం ముఖం పెడతాడు ఇంద్రకరణ్ రెడ్డి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, మొత్తం చీకటి ఉందనుకుంటుందట. అదే మాదిరి ఇంద్రకరణ్ రెడ్డి కళ్ళు మూసుకొని చేస్తున్నా ఎవరు చూస్తారని అనుకుంటుండేమో. నువ్వు చేసే ప్రతి పని ప్రజలు గమనిస్తున్నారు, నువ్వు చేసే ప్రతి పని మేము గమనిస్తూ ఉన్నాం. సమయం వచ్చినప్పుడు నువ్వు తీసుకున్న ప్రతి ఇంచు భూమిని కూడా ప్రభుత్వ పరం చేయడమే కాదు, ఎక్కడెక్కడ నువ్వు అవినీతి చేసినావో అక్కడక్కడ నీ మీద తప్పకుండా కేసులు పెట్టిస్తాం. ల్యాండ్ గ్రాబింగ్ కింద నీ మీద కేసులు పెట్టి బొక్కలు చూపిస్తాం. మీరు కేవలం భూమి ఈరోజు కొనేసిన అసైన్ భూమిని ఎన్ఓసి తీసేసుకున్నా నా పని అయిపోయింది అనుకుంటున్నామేమో. ఏ భూమి అయితే నీ ద్వారా విక్రయం జరిగిందో ఆ భూమిని తిరిగి ప్రభుత్వం మరి తప్పకుండా వాపసు తీసుకుంటుంది. ఖచ్చితంగా దాన్ని వదిలే ప్రసక్తే లేదనుకుని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రకంగా ప్రైవేటు వ్యాపారి దగ్గర ఈ భూమి కొనుగోలు చేసి ఈ భూమిని డీమార్ట్ కడతా అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాడు. మరి ఇది పూర్తిగా ఎఫ్టీఎల్లో ఉన్నది. ఇది పూర్తిగా ఎఫ్టీఎల్లో ఉంటే ఈ రకంగా నాలగట్టి ఈ రకంగా అవుట్లెట్ అంతా మట్టితో లింపేసి మొరంతో లింపేసి ఇట్లా నాలగట్టి నీళ్లను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసి మిగిలిన జాగాని ఈ రకంగా మొరం లింపుతున్నారు. అవన్నీ కూడా ప్లాట్లు చేసి అక్కడ డిమార్ట్ కట్టి కోట్ల రూపాయలు గడించడానికి ఏ డబ్బు చాలతలేదు వీళ్ళకి. ఏ రకమైనటువంటి అవినీతి డబ్బు చాలతలేదు. చివరకు ప్రభుత్వ భూములు ఇప్పుడు ప్రైవేట్ భూములను భయభ్రాంతులు చేసి ఈ వ్యక్తుల్ని భయభ్రాంతులు చేసి భూమిని అతి తక్కువ ధరకి తీసుకొని దీన్ని మీరైతే అమ్మలేరు, మేమైతే దీన్ని ఏ రకంగా నమ్ముతామని చెప్పి వాళ్ళని భయపెట్టి ఇది తీసుకున్నటువంటి ఈ భూమి మొరం లింపి కాలువలు కట్టి నీళ్లను డైవర్ట్ చేసి అక్కడ ఇంతకుముందు చెరువు లేనట్టు ఎఫ్టీఎల్ కానట్టుగా మొరంతో లింపేసినటువంటి ఈ భూమిని ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిగా మార్చుకొని ఒక సమీప బంధువు ఇంద్రకరణ్ సమీప బంధువు దీంట్లో కూడా ఇంద్రకరణ్ రెడ్డి గారు దీంట్లో పొత్తున్నది, ఇంద్రకరణ్ రెడ్డి గారికి దీంట్లో పొత్తున్నది. ఆయన పొత్తు కోట్ల రూపాయలు విలువ చేసే అసైన్ భూములలో దర్జాగా ఫంక్షన్ హాళ్ళు, బిల్డింగ్లు, లేఅవుట్లు ఎక్కడ పడితే అక్కడ వెలిసినా కూడా వాటి మీద ఎక్కడ కూడా చర్యలు తీసుకునేటువంటి మంత్రి గారు పేదవారు కట్టుకున్నటువంటి 50 ఎకరాలు 100 గజాలు 50 గజాల్లో ఉన్నటువంటి బిల్డింగ్లను చిన్న చిన్న ఇండ్లను గోలగొట్టేసి తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నీ బంధువులకు సంబంధించినటువంటి 239 సర్వే నంబరు, నీ బంధువుకు సంబంధించి సమీప బంధువుకు సంబంధించిన 239 సర్వే నంబర్లో గతంలో అక్కడ బీసీపీ సిమెంట్ పైపుల ఫ్యాక్టరీ ఉంటుండే. మరి బీసీపీ సిమెంట్ పైపుల ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ జోన్లో సోఫీనగర్లో ఉన్నటువంటి ఆ భూమి ఏ రకంగా లేఅవుట్ వస్తున్నది, దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? డిటిసిబి ఇచ్చిందా? లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ జోన్ నుంచి కన్వర్షన్ కావడానికి ఏమన్నా జీవో వచ్చిందా? మరి మీరు ఒకవైపు ఆ భూమిలో ఎఫ్టీఎల్ ఉన్నది, చెరువు ఉన్నది. మొన్న వర్షాకాలం పూర్తిగా నీటిమయమైంది. మరి పూర్తిగా నీటిమయమైనటువంటి ఎఫ్టీఎల్లో నీటిమయమైనటువంటి ఈ భూమి ముందు భాగమేమో ఇండస్ట్రియల్ జోను, వెనుక భాగమేమో ఎఫ్టీఎల్. కానీ మొత్తం మట్టి నింపి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూమిని ఈరోజు ప్లాట్ల రూపంలో అమాయకులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఈ
రకంగా మంత్రి గారి అవినీతి భాగవతం ప్రతిరోజు ఒకటి నేను బయటకు తీస్తా. నీతి మంత్రులాగా మాట్లాడుతున్నాడు మంత్రి గారు. అసలు అవినీతి అంటే తెలియనట్టు మాట్లాడుతున్నాడు. అవినీతి గురించి ఎప్పుడు విననట్టు మాట్లాడుతున్నాడు. పుట్టింది అవినీతితోటి. ఆయన అవినీతి లేనిది బతకడు. పేరుకే న్యాయమంత్రి, చేసేదంతా అన్యాయమే. మరి నిజంగా న్యాయమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే న్యాయపరమైనటువంటి విచారణకు సిద్ధమా? మరి ఆయన న్యాయమంత్రి ఒక సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణకు సిద్ధమా అని అడుగుతున్నా. ఒకవేళ నేను నిరూపించకుంటే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా. మరి దానికి నువ్వు సిద్ధమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో సుమారు ₹1 కోటి చీటీల సొమ్ముతో నిర్వాహకుడు పరారు అయ్యాడు. చిన్న మధ్యతరగతి ప్రజలకు ఏకంగా ₹1 కోటి పైని నగదు చెల్లించాల్సిన ఆయన 2 నెలల నుంచి కనిపించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం మున్సిపల్ పరిధిలోని అనిమిగానపల్లికి చెందిన మహదేవన్ అనే వ్యక్తి చీటీలు నిర్వహించేవాడు. ప్రతి నెల 1,00,000 నుంచి 15 లక్షల వరకు చీటీలు నిర్వహించేవాడు. అయితే గత 2 నెలలుగా సహదేవన్ ఫోన్ పనిచేయడం లేదని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను ఆశ్రయించారు. నేను గాంధీ బొమ్మ ముచ్చరానికి పెడతానన్నా బడా బడ్జెట్ చేస్తాను. నేను వచ్చి వేసింది అనిమేనపల్లిలో. వాళ్ళు మాకు 2 నెలలుగా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయానన్నా. 15 లక్షల రూపాయలు చీట్ డబ్బులు. ఈ నెలకి 20,000 కట్టేది కడతానన్నా. ఒక సంవత్సరం నుంచి కడతా ఉన్నాను. ఏదో నా కష్టాలు నేను చీట్ చేసుకుని బిడ్డ పెళ్లి ఇచ్చేస్తాం అట్లా అనేసి వాళ్ళు ఇప్పుడు 2 నెలలుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయినారు. నడిపిస్తుండే వచ్చి అనిమిగానపల్లి సహదేవ్ ఆయన పేరును చేసేదంతా వడ్డీ కడతా ఉన్నాము. కూలీనాలు చేసి కట్టిని కానీ ఇల్లు కూడా లేదు. బాడికి ఇంట్లో ఉన్నాము. అంతవరకు ఉండమ్మా. ఎవరికి ఎట్లానా కానీ నీ సొమ్ము నీకు ఇస్తాను. కష్టపడి పెట్టుకున్నావు. నీ సొమ్ము నీకు ఇస్తాను. కూలీనాలు చేసి నడిచే వస్తుంది. ₹10 ఇస్తే సార్జీ పోతుంది. దానికి అవుతుందని నడిచిపోయి వచ్చి పెట్టినాను సార్. 3 ఏళ్ళ నుంచి కడతా ఉన్నాను. 4 ఏళ్ళే అయిపోయా. అది 7 లక్షలు 20,000. 5,000 5 సీట్లు ఉంది. 5 సీట్లు ఇంకా 60,000 కడితే సీట్ అంతా అయిపోతుంది. ఏమంటాను ఇస్తానని ఇప్పుడు ఫోన్ చేసేది కూడా నేను స్విచ్ ఆఫ్ అనేసి. ఇదే గవర్నమెంట్ కన్నా తెలిపిస్తాము. ఇదే మన సొమ్ము ఇస్తారేమో తీసేది కంప్లీట్ అయినా ఇస్తామని ఉన్నాను. ఆ ఎంపీ తెలియసారి దిండు దివాన్మో నాకుండేది ఒక కొడుకు. ఆ చిన్నోడు నువ్వు పోయి సాయమ్మా నువ్వు ట్రైన్కి కూడా అంటా ఉన్నాడు. నేను ఏం చేసి వచ్చేది? నువ్వు మా అవ్వ ఇచ్చిన డబ్బులు కూడా నాశనం చేసేస్తాముండా. నువ్వు పోయి ట్రైన్కి పడు. మా అవ్వ ఇచ్చిందంతా నాకు పెళ్లికో ఏదో ఇల్లు ఒకలే కట్టుకొని ఉంటున్నానంటే వీడు నువ్వు ట్రైన్కి పడు అంటాడు. నా బిడ్డకి చదివే కూడా డబ్బులు లేస్తాము. ఇప్పుడు అన్ని కష్టాల్లో అంత మోసం చేసేసిపోయా. తమ్ముడు అని అక్క నీకు మోసం చేసి వెళ్తుండా. నీ చీటు కట్టిన డబ్బులు అంతా ఎత్తుకొని వాడు వెళ్ళిపోతే నేనేం చేయాలో చెప్పు. నేను ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు తాగుతా ఉంది నాకు. సాగు కారణము వాడే వచ్చి చెలువు చేసి ఎత్తేసుకొని స్వామి నన్ను. సహాదేవ కొత్తిమీర కూర కావాలని పెట్టారు. బయట హాస్పిటల్లో కొత్తిమీర కూర పెట్టకుండా ఏదైనా అది అప్పు చాలా ఎక్కువైపోయిందని చెప్పేసి భూమి ఒక 7 నెలలకి అడ్వాన్స్ పెట్టినాను. ఆ భూమి విడివేయాలని చీట్ వేసింది 14 లక్షల చీట. ఆ సీట్ కడతామంటే మధ్యలో ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. ఆయన పేరు అనిగంపల్లి సహదేవ్. ఆయన ఫోన్ పోతే ఉగాది పండుగ ఫోన్ చేసి మీ డబ్బులు మీకు ఇస్తాను వచ్చి నడిపిస్తాను చీట మీ డబ్బులు మీకు ఇస్తాను చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఉగాది పండుగ నుంచి ఫోన్ చేయదిలే. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడు. వాళ్ళు ఎవరు అడిగినా సమాధానము వస్తాడు ఇస్తాను చెప్తారు కానీ ఎవరు దానికి సమాధానం చెప్తారు. వాళ్ళంతా కూడా 2-3 సార్లు పెట్టిమే. వాళ్ళ ఇంట్లో కూడా మేము ఎదుగుతా ఉన్నాము ఇట్లా అట్లా అని చెప్తారు కానీ కరెక్ట్గా సమాధానమే చెప్తా ఉన్నాం. ఎక్కడ పోయినాడు తెలియదు. కొంచెం అడుగుతా ఉంటే బెంగళూరులో ఉన్నాడు ఈడున్నారని చెప్తున్నారు కానీ వాళ్ళంతా ఉన్నాడు ఏం చేస్తున్నారు. వాళ్ళు ఆడితే కూడా ఏదో ఒక సమాధానం చెప్తున్నారు. ఆ సీట్లో ఉండరు కూడా వాళ్ళు కూడా వాళ్ళది మాకు 4 లక్షలు చేయాలి, మాకు 7 లక్షలు, వాళ్ళకి 10 లక్షలు చేయాలా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏమని ఎవరిని అడిగేదానికి సమాధానం కాలే. అందుకే వచ్చి ఒక కంప్లైంట్ రాద్దామని చేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట 7వ వార్డులోని పోలీస్ స్టేషన్ దగ్గర గల నారాయణపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పాల్గొన్నారు. గడిచిన 3.5 ఏళ్ల ప్రభుత్వం నుంచి అందించిన పథకాలను కరపత్ర రూపంలో ఇంటింటికి తిరిగి పంచుతూ ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది,
అన్ని శాఖల అధికారులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా వెనక్కేనా నా వెనక్కేనా కల్వకుర్తి ఎమ్మెల్యే చేపాల్ యాదవ్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మాడుగుల మండలం కొత్త బ్రాహ్మణపల్లి, పాత బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన వారికి కండువాళ్లు కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. కమిషన్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా నిన్న ప్రకటించడం జరిగింది. ఈ శుభ సందర్భంలో కల్వకుర్తి నియోజకవర్గంలో మాడుగుల మండలంలో బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ కమిషన్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా నిన్న ప్రకటించడం జరిగింది. ఈ శుభ సందర్భంలో కల్వకుర్తి నియోజకవర్గంలో మాడుగుల మండలంలో బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు చేపట్టనున్న మెట్రో రైల్ మార్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ డివిజన్ల నుండి మాదాపూర్ మైండ్ స్పేస్ వరకు టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో బయలుదేరారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదేశాల మేరకు వారంతా పెద్ద ఎత్తున వెళ్లారు.
బంజారాహిల్స్ కేసులో రామచంద్ర భారతికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 10,000 రూపాయల షూరిటీలు 2 సమర్పించాలని కోర్టు ఆదేశించింది. నందకుమార్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించగా పోలీసులు అతన్ని కోర్టు నుండి చెంచల్గూడ జైలుకు తరలించారు. సివిల్ వ్యవహారంలో బంజారాహిల్స్ పోలీసుల అత్యుత్సాహం చూపిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వారసత్వ హక్కుల విషయంలో కోర్టు కేసు నడుస్తున్న విషయం తెలిసి కూడా ఇంట్లో ఉంటున్న వారిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అప్పుడు కళింగారావు అనే సిఐ ఉండే అతను కూడా ఇదే చేశాడు, డబ్బులు తీసుకొని మేనేజ్ చేశాడు పోలీసులు. ఇప్పుడు నరేందర్ అనే సిఐ నాకు కరెక్ట్గా తెలియదండి, లేకపోతే పోలీస్కి ఏమి ఇంట్రెస్ట్ అండి. మేము 10 సార్లు చెప్తున్నాం ఇది సివిల్ ఇష్యూ, కోర్టులో నడుస్తుంది, పెండింగ్ ఉంది ఇష్యూ అని చెప్తుంటే కూడా వీళ్ళకి అంతగానం ఇంట్రెస్ట్ ఏముంది? ఊరికే మా పైన వచ్చి మమ్మల్ని ఇంకా టార్చర్ చేయడానికి. గొడవ జరుగుతున్నాయి, ఫిర్యాదు చేశారు. హైకోర్టు నుంచి ఆర్డర్ ఉంది, పోలీస్ నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్తుంటే కూడా ఉంది, మేము మీకు తెచ్చిస్తాం 1 అవర్లో అంటే 1 అవర్ వెయిట్ చేయలేకపోయినా. సైడెడ్గా ఎంత చెప్పినా కూడా ఇది సివిల్ మ్యాటర్, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్తుంటే కూడా 3 డేస్ నుంచి చెప్తుంటే మమ్మల్ని 3 డేస్ నుంచి హరాస్ చేస్తున్నారు. ఇప్పుడు అతను యాక్చువల్గా ఫస్ట్ మేము మొన్న 5th రోజు కంప్లైంట్ ఇస్తుంటే వీళ్ళు తీసుకోలేదు, రిగ్రెట్ చేస్తే మేము జీపీఓ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ పంపించాం. 6th డేట్ రోజు ఆఫ్టర్నూన్ 2:30కి వీళ్ళ కంప్లైంట్ రిసీవ్ అయింది. ఆ రోజు మధ్యాహ్నం వచ్చారు, రాత్రికి వచ్చారు, మీకు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదని చెప్తుంటే కూడా వీళ్ళు మళ్ళీ మమ్మల్ని వచ్చి వాళ్ళ ఫైనల్గా 20 మెంబర్స్ వచ్చి గోడలు దూకి గేట్ పగలగొట్టేసి ఇంట్లో డోర్లన్నీ పగలగొట్టి బాత్రూంలో ఉంటే కూడా బాత్రూమ్ డోర్ పగలగొట్టి లోపలికి వచ్చారండి. చేస్తే కామన్ వేరే దగ్గర ఉన్న పీపుల్ పొజిషన్ ఏంటో మాకు తెలీదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో పీపుల్ పబ్లిక్ సర్వెంట్స్ అయ్యి వీళ్ళు పబ్లిక్నే ఇంత థ్రెటన్ చేసి భయపెట్టి దొంగల్లాగా బిహేవ్ చేస్తుంటే మేము ఎట్లుంటాం ఈ సొసైటీలో? నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణానికి చెందిన రెహమాన్ సిద్దికి ఇటీవల న్యాయవాది అయ్యాడు. ఈ సందర్భంగా జమియత్ అల్మా జిల్లా అధ్యక్షుడు హఫీజ్ లేక్ అహ్మద్ ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాబాపూర్ ఎంపీటీసీ ఎంఎల్ సుర్జిల్, జమియత్ అల్మా భీమ్గల్ అధ్యక్షుడు జమీల్ బేగ్, ఉపాధ్యక్షుడు అఖిల్, మీడియా మిత్రుడు ముకీద్, మైనార్టీ సభ్యులు ముజీబ్, రియాజ్ హఫీజ్, సహాబ్ తదితరులు పాల్గొన్నారు. इसी खुशी के मौके पर जमीयत उलमा भीमगल के तमाम अरकान और वहाँ के सदर साहब और ज़िम्मेदारान यहाँ पर आए हैं। और आने के बाद हमको बड़ी खुशी हुई कि अब्दुर्रहमान साहब जो कि भीमगल मंडल के पहले मुस्लिम वकील है, उस पर हम जमीयत उलमा ज़िला निज़ामाबाद की जानिब से आपकी तहनीत पेश की है। और हम जमीयत उलमा ज़िला निज़ामाबाद की जानिब से जमी अरकान की जानिब से आपको दिल की अमीर गहराइयों से मुबारकबाद पेश करते हैं और दुआ करते हैं कि अल्लाह पाक आपसे खूब मुल्क और मिल्लत की खिदमत ले। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. రైతు కళ్ళల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వ్యాఖ్య. అసైన్ భూములలోని పెద్దల ఇండ్లు మంత్రి అల్లోలకు కనిపించడం లేదా? ఏఐసిసి ప్రచార కమిటీ అధ్యక్షుడు ఏలేటి మహేష్ రెడ్డి సూటి ప్రశ్న. ₹1,00,00,000 చీటీల సొమ్ముతో వ్యక్తి పరార్, కుప్పంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.